డబ్బులు ఎవరికి ఊరికే రావంటారు. కానీ ఇండస్ట్రీలో అలా ఊరికే డబ్బులొచ్చే సీజన్ ఏదైనా ఉందంటే సంక్రాంతి సీజన్. ఇందుకే ఇప్పుడు 2024 సమ్మర్ రిలీజ్‌కు గట్టి పోటీ ఏర్పడింది. టాలీవుడ్ బంగారు బాతులా భావించే సంక్రాంతి సీజన్ కోసం మన హీరోలు, నిర్మాతలు ఎంతగా టార్గెట్ చేసుకుంటారో కొత్తగా చెప్పడానికేం లేదు. కానీ క్రమంగా దాన్ని నెలల ముందే రిజర్వ్ చేసుకునే ట్రెండ్ మాత్రం క్రమంగా ఊపందుకుంటోంది. ఇంకా 9 నెలల సమయం ఉన్నప్పటికీ 2025 జనవరి మీద కర్చీఫ్లు వేసే సంఖ్య పెరిగిపోతోంది. చిరంజీవి విశ్వంభర మొదటగా అధికారిక ప్రకటన చేసుకుని సేఫ్ గేమ్ ఆడింది. పండగకు 4 రోజుల ముందే వస్తామని 10వ తేదీని అఫీషియల్గా లాక్ చేసుకున్నారు. దానికి అనుగుణంగానే వేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఇవాళ రవితేజ హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మించబోయే ఎంటర్టైనర్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ త్వరలోనే చిత్రీకరణకు వెళ్లబోతున్నారు. ప్రీ లుక్ పోస్టర్లోనే సంక్రాంతి అని చెప్పేశారు. F2, F3 తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం చేతులు కలుపుతున్న వెంకటేష్, అనిల్ రావిపూడిల సినిమా కూడా పండగకు రావడం ఖాయం. శతమానం భవతి నెక్స్ట్ పేజీని వదులుతానని చెప్పిన నిర్మాత దిల్ రాజు దాని స్థానంలో వెంకీ మూవీని రిలీజ్ చేస్తారు. ఈ మాట నేరుగా కాకపోయినా చూచాయిగా పలు సందర్భాల్లో ఆయనే చెప్పారు. నా సామిరంగా సక్సెస్ తర్వాత నాగార్జున మరోసారి పండగనే కోరుకుంటున్నారు. సెట్స్ మీదున్న 2 సినిమాల్లో ఏదొస్తుందో తెలియదు కానీ ఏదో ఒకటి రావడమైతే కన్ఫర్మ్. యువి క్రియేషన్స్ విశ్వంభర నిర్మాతలు కాబట్టి ప్రభాస్ ది రాజా డీలక్స్ ఈ పోటీలో దిగడం అనుమానమే. ఇంకెవరొస్తారో రోజులు గడిచే కొద్దీ తెలుస్తుంది. అయినా ప్రకటనలిచ్చినంత మాత్రాన అందరూ మాట మీద ఉంటారన్న గ్యారంటీ లేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎవరుంటారో ఎవరు తప్పుకుంటారో ఇప్పుడే చెప్పలేం. కానీ బోలెడు మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. హీరోల ఫాలోయింగ్ డైరెక్టర్స్ తమ బలంగా భావిస్తారు. ఇలా ఆలోచించే విజయ్ దేవరకొండ వద్దకు చేరిన ఓ డైరెక్టర్కి పెద్ద కష్టం వచ్చి పడింది. ఇప్పుడు తానే హీరోకి అండగా నిలవాల్సిన పరిస్థితి. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం రేంజ్లో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఫలితం తీవ్ర నిరాశను మిగిల్చింది. 200 కోట్ల కలను నిజం చెయ్యకపోయినా కనీసం సూపర్ హిట్ అనిపించుకున్న ఆ మార్కెట్ పరంగా చాలా ఉపయోగపడేది. కానీ నిర్మాత దిల్ రాజు ఎంతగా పుష్ చేయాలని చూసినా లాభం లేకపోయింది. దీనికన్నా 12 రోజుల్లో ఉన్న టిల్లు స్క్వేర్కు ఎక్కువ కలెక్షన్లు రావడం కన్నా బాధ పెట్టేదేముంటుంది? సరే, ఫ్లాప్లు ఎవరికైనా సహజమే. కానీ రౌడీ హీరో నెక్స్ట్ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేసవిలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో రూపొందనుంది. నిజానికి ఇది మన డిసెంబర్ నుంచే సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ ది ఫ్యామిలీ స్టార్ ని ముందు పూర్తి చేయాలన్న సంకల్పంతో దీనికి బ్రేక్ వేశారు. ఈలోగా అదే సంస్థలో గౌతమ్ కొత్త కాస్టింగ్ తో మ్యాజిక్ అనే మూవీని తీసేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు తన మీద పలు బరువులున్నాయి. మొదటిది విజయ్ దేవరకొండకు ఖచ్చితంగా సక్సెస్ ఇవ్వడం, పెడుతున్న బడ్జెట్ కు న్యాయం జరిగేలా పెద్ద బాక్సాఫీస్ హిట్ వచ్చేలా చూడటం. ఇక్కడ ఫ్యామిలీ స్టార్ పరిస్థితే ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇక బుధవారం నుంచి ఈ సినిమాకు షేర్ అంటూ ఏమీ రాదనే భావిస్తున్నారు. ఈ రోజు వచ్చే కలెక్షన్స్ ఫైనల్ అనుకోవాలి. ఫ్యామిలీ స్టార్ ఫుల్ రన్ వరల్డ్ వైడ్ షేర్ 15 కోట్లకు మించకపోవచ్చు. ఫ్యామిలీ స్టార్ థియేట్రికల్ హక్కులు వాల్యూ 40 కోట్లు రావడం గమనార్హం. అంటే రాబట్టాల్సిన దాంట్లో సగం కూడా వచ్చే పరిస్థితి లేదన్నమాట. దీన్ని బట్టే సినిమా ఎంత పెద్ద ఫ్లాపో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు రౌడీ హీరో నెక్స్ట్ సినిమా గౌతమ్కి ఇది డూ ఆర్ డై లాంటి ప్రాజెక్ట్. ఇక జెర్సీ తర్వాత దాని హిందీ రీమేక్ని షాహిద్ కపూర్తో చేసి దారుణమైన డిజాస్టర్ చవిచూశాడు గౌతమ్. రామ్ చరణ్తో సినిమా చేతిదాకా వచ్చి జారిపోయింది. తనను వదులుకోవడం తప్పని రుజువు చేయాలంటే విజయ్ దేవరకొండ మూవీని మామూలు హిట్ చేయిస్తే సరిపోదు. రికార్డులు బద్దలు కొట్టించాలి. దీనికన్నా ముందు మ్యాజిక్తో విజయం సాధించే తీరాలి. లైగర్ నుంచి ది ఫ్యామిలీ స్టార్ వరకు విజయ్ మార్కెట్లో భారీ తగ్గుదల వచ్చేసింది. తిరిగి దాన్ని నిలబెట్టాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. స్పై బ్యాక్డ్రాప్లో భారీ యాక్షన్తో ఉంటుందట.